తనకు న్యాయం చేయాలంటూ అంబేద్కర్ కోనసీమ జిల్లా గొంది గ్రామానికి చెందిన ఓ వృద్ధురాలు పోలీసులను ఆశ్రయించింది. స్థలం వివాదంలో తనపై దాడి చేశారని, చంపేస్తామని బెదిరిస్తున్నారంటూ ఒడుగు మారమ్మ అమలాపురం ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేసింది. తన కొడుకుతో పాటు మరో ఇద్దరు తనపై దాడి చేశారని, తీవ్ర గాయాలయ్యాయని బాధితురాలు తెలిపింది. సకినేటిపల్లి పిఎస్లో ఫిర్యాదు చేసినప్పటికీ ఎవరూ పట్టించుకోలేదని, కేసు విత్డ్రా చేసుకునేలా పోలీసులు వ్యవహరిస్తున్నారని ఆరోపించింది. దీనిపై సానుకూలంగా స్పందించిన జిల్లా ఎస్పీ కేసును నిష్పక్షపాతంగా దర్యాప్తు చేసి బాధితురాలకి న్యాయం చేయాలని ఆదేశించారు. ఒళ్ళు రామన్న అతనండి ఒడుగు మారమ్మ సైట్లోకి వచ్చి దడి కడుతున్నాడండి. కడుతుంటే నా దడి కేసులో ఉండగా నువ్వు దడి కట్టడం అంటే ముసలమ్మ వెళ్తే ముసలిదాన్ని అట్టు కొట్టేసండి. రాము భార్య రామును వాళ్ళు ఇష్టాసారం చేసేసారండి. అప్పటికప్పుడు చూసి మేము ఆ మనిషిని తీసుకెళ్ళి ఒక వర్గం మీద పడుకోబెట్టి సరే కేసుకి వెళ్ళామంటే కేసు ఇట్టాం. సైనటిపల్లిలోను ఎస్ఐ గారు అస్సలు పట్టించుకుంటలేదండి. సైనటిపల్లి ఎస్ఐ గారు ఆయన కాల్ మీద కాల్ వేసి కూర్చుండి కేసు కడదాం వెళ్ళిపోండి మేము చూస్తామని వెళ్ళిపోండి అని నాణ్యత ఇస్తే చెప్తున్నాడు తప్ప వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నాడండి ఆయన కూడా ఎస్ఐ గారు. మారమ్మని తీసుకెళ్ళి హాస్పిటల్లో నెలలు పెట్టి కూర్చున్నామండి. ఇప్పుడు కూడా ఎస్ఐ గారు అసలు స్పందన చేయట్లేదండి. వీళ్ళకి పళ్ళు 4 పళ్ళు ఇరిగిపోయండి. మారమ్మకి అడిగిన వాళ్ళకి నీకు అధికారం ఏముందని దౌర్జన్యంగా చేస్తున్నాడండి అతను. తల కూడా పగిలిందండి మనిషికి. ఇదిగోండి తల కూడా పగిలిందండి. కుట్లు కూడా పడ్డాయండి. పెదిమేమో 6 కుట్లు అడ్డాయండి. ఇదండి సైనటిపల్లి ఎస్ఐ గారు అస్సలు పట్టించుకుంటలేదండి. ఎస్ఐ ఇప్పుడు